ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 12వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన నెహెమ్యా జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. నెహెమ్యా, ముందుగా ఈ నెహెమ్యా అనే పదం హెబ్రీ భాషకు సంబంధించిందండి. హీబ్రూ లాంగ్వేజ్లో దీని అర్థము యాహ్వే కంఫర్ట్స్ ఆర్ గాడ్ హ్యాస్ కంఫర్టెడ్, అంటే యెహోవా ఆదరించును, యెహోవా ఓదార్పునిచ్చును లేదా దేవుడు ఓదార్చాడు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఇది హెబ్రీ పదాలైనటువంటి నాచం ఇంకా యా అనే పదాల నుండి వచ్చింది. ఈ యొక్క నెహెమ్యా గారి తండ్రి గారి పేరు హకల్యా. ఈ మాటను మనం నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మనం చూడొచ్చండి. ఏమంటే నిన్న ఆల్రెడీ మనం కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. అందులో ప్రాముఖ్యమైనవి ఏంటంటే ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము. వాస్తవానికి ఈ రెండు గ్రంథాలు కూడా కలిపి ఒకే గ్రంథంగా ఉండేదని, దానికి ఎజ్రా అని వారు పేరిచ్చారు. ఆ తర్వాత దీన్ని గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు వీటిని 2 బుక్స్గా వారు చేశారండి. ఫస్ట్ ఎజ్రా, సెకండ్ ఎజ్రా. ఆ తర్వాత ఇప్పుడు మనకవి ఎజ్రా గ్రంథము ఇంకా నెహెమ్యా గ్రంథము అనే 2 సెపరేట్ బుక్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా నేను చెప్పాను. అదేంటంటే ఈ ఎజ్రా గ్రంథంలోను నెహెమ్యా గ్రంథంలోను రెండిట్లోనూ కూడా మనం జాగ్రత్తగా చూస్తే ఈ రెండు కలిపి 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారండి. 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. వారు ఎవరు అని అంటే, మొదటిగా జెరుబ్బాబెలు, రెండవదిగా ఎజ్రా, మూడవదిగా నెహెమ్యా. ఈ జెరుబ్బాబెలు యెరూషలేం పట్టణానికి ఎందుకు వెళ్ళాడండి? రాజాజ్ఞను బట్టి, దైవ ప్రేరేపణ బట్టి, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి అక్కడ మందిరం నిర్మించడం కోసం జెరుబ్బాబెలు యెరూషలేం పట్టణం వెళ్ళాడు. ఆ తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఎజ్రా ఆ యొక్క యెరూషలేం వెళ్తాడు. ఆయన ఎందుకు వెళ్ళాడండి? అక్కడ ఉన్నటువంటి ప్రజలను క్రమపరచడానికి, దేవుని యొక్క వాక్యమందు వారిని బలపరచడానికి, నడిపించడానికి ఆయన వెళ్ళాడు. సింపుల్గా చెప్పాలంటే he went to construct spiritual temple in hearts of Israelites. ఆత్మ సంబంధమైన ఆలయాన్ని వారి హృదయంలో కట్టడానికి ఎజ్రా ఆయన యెరూషలేం పట్టణానికి ఆయన బయలుదేరాడండి. ఎజ్రా వెళ్ళినటువంటి 13 సంవత్సరాల తర్వాత భక్తుడైనటువంటి నెహెమ్యా యొక్క యెరూషలేముకు వెళ్తాడు. ఈయన ఎందుకు వెళ్ళాడండి అని అంటే, ఆ యెరూషలేం పట్టణం చుట్టూ ప్రాకారాన్ని, గోడ నిర్మించడం కోసం ఆయన వెళ్తాడండి. సుమారుగా ఈ యొక్క నెహెమ్యా గ్రంథం ఎప్పుడు రాయబడింది అని అంటే, క్రీస్తు పూర్వం 445 సంవత్సరం నుంచి 420 సంవత్సరం మధ్యలో ఈ యొక్క గ్రంథం రాయబడిందండి. అసలు ఈ నెహెమ్యా గారు ఎవరు, ఆయన ఏం చేస్తున్నారు అని అంటే, ఈ యొక్క పెర్షియన్ కింగ్డంలో ఈ నెహెమ్యా చక్రవర్తి అయినటువంటి అర్తహషస్తకు గిన్నె అందించేవాడుగా ఆయన ఉన్నాడండి. ముందుగా ఈ యొక్క పర్షియన్ కింగ్డంలో చక్రవర్తి పేరు అర్తహషస్త. ఈ అర్తహషస్తకి ఆయన గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. గిన్నె అందించడం అంటే ఏంటండి అనే సందేహం రావచ్చు. మరి పూర్వం రాజులు, వారికి చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండేవండి. వారు తినే ఆహారం కానీ, వారు త్రాగే ద్రాక్షరసం లేదా మంచినీళ్ళు కానీ, ఇవన్నీ కూడా ముందుగా ఒక ఆయన తిని అవి ఓకే చెప్పిన తర్వాత రాజులు తీసుకునేవారు. ఇక్కడ గిన్నె అందించుట అంటే ఏంటంటే, హీఈస్ లైక్ ఎ పర్సనల్ సెక్రటరీ. ఆ చక్రవర్తికి ఈయన పర్సనల్ సెక్రటరీగా ఈయన ఉన్నాడండి. ఆ రోజుల్లో అది చాలా పెద్ద డిజిగ్నేషన్, చాలా పెద్ద పదవి అనమాట. సో ఈ విధంగా ఈయన ఆ యొక్క అర్తహషస్తకి గిన్నె అందించేవానిగా ఉన్నాడు. ఈ మాటను మనం నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం ఆఖరిలో మనం చూడొచ్చండి. అదేంటంటే, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఒకానొక రోజు ఈ నెహెమ్యా దగ్గరికి తన యొక్క సహోదరులు వస్తారనమాట. వారు ఎవరంటే, ఒక ఆయన పేరు హనాని, ఇంకా కొంతమంది యూదులు ఆయన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఈయన అడుగుతాడు, అయ్యా మీరు ఎలా ఉన్నారు, మన ప్రజలు ఎలా ఉన్నారు, మన యొక్క దేశం, మన యొక్క యెరూషలేం పట్టణం ఎలా ఉన్నాయనంటే, వాళ్ళు అంటారు, అయ్యా అస్సలు బాగలేదండి, ఎక్కడ చూసిన శ్రమ, నింద, వేదన, అవమానం. ఆ యొక్క పట్టణం చుట్టూ ఆ యొక్క ప్రాకారాన్ని పడగొట్టేశారు. ఎవరు పడితే వారు ఆ యొక్క పట్టణంలోకి వచ్చేసి అంతా దోచుకుని వెళ్ళిపోతున్నారయ్యా, అస్సలు బాగలేదు పరిస్థితి అని చెప్పి వారు చెప్తారండి. వారి మాటలు విన్నటువంటి నెహెమ్యా చాలా బాధపడతాడు, చాలా వేదన చెందుతాడు. మరి ఎంతో కన్నీటితో దేవుణ్ణి ప్రార్థిస్తాడండి. కొన్ని దినాల పాటు అదే విధంగా ఉపవాసం ఉంటూ కన్నీటితో దేవుణ్ణి ఆయన ప్రార్థిస్తూ వస్తాడు. ఒకానొక రోజు మరి ఈ యొక్క రాజు అయినటువంటి అర్తహషస్త నెహెమ్యా అడుగుతాడు,
ఏమయ్యా, ఏమైంది, అలా ఉన్నావేంటి, అంత ముభావంగా అంత నీరసంగా అలా ఉన్నావేంటి అని చెప్పి ఆయన అడుగుతాడండి. అప్పుడు నెహమ్యా ఏమని చెప్పాడో మనం బైబిల్లో చూద్దాం. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అయ్యా, నా పితరులు పాతి పెట్టబడిన ఆ యొక్క దేశంలో మరి ఆ యొక్క ప్రాకారం కూలిపోయింది, పట్టణం నాశనం అయిపోయింది. అలాంటప్పుడు నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను? అందుకే నేను దుఃఖంగా ఉన్నానయ్యా అని చెప్పి ఆయన చెప్తాడండి. ఆ మాటలకి రాజు అడుగుతాడు ఇక నెహమ్యాతో, నెహమ్యా నీకేం కావాలి, నన్ను అడుగు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఆ మాట మనం చదువుకుందామండి. 2వ అధ్యాయము 6వ వచనంలో, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. అంతకుముందే నెహమ్యా ఏం చెప్తాడంటే, రాజా మీరు అనుమతిస్తే నేను వెళ్ళి నా యొక్క యెరూషలేము పట్టణము చుట్టూ ఒక ప్రాకారాన్ని, ఒక గోడను నిర్మించి వస్తాను, దయచేసి నాకు అనుమతిస్తారా అని చెప్పి ఆయన అడుగుతాడండి. అప్పుడు ఈ రాజు అయినటువంటి అర్థహషస్త మరియు రాణి ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకుని ఎన్ని దినాలు సమయం కావాలి అని అంటే, పలానా ఇంత సమయం కావాలని చెప్పి ఆయన చెప్తాడండి. అది చెప్పిన తర్వాత మొత్తానికైతే దేవుని మహాకృపను బట్టి ఆయన ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి రాజు ఒప్పుకుంటాడు. కానీ ఈ నెహమ్యా యెరూషలేము వెళ్ళి ఆ యొక్క యెరూషలేము పట్టణము చుట్టూ గోడ కట్టడం అనేది చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదండి. ఆ మాట మనం చూసినట్లయితే నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, హొరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. ఈ సన్బల్లట్టు, ఈ టోబియా అనేవారు మరి శత్రువులుగా ఉన్నారు. వీరికి నెహమ్యా యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చి గోడ కట్టడం అనేది అస్సలు ఇష్టం లేదనమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే, నెహమ్యా ఎప్పుడైతే యెరూషలేము పట్టణానికి వచ్చి గోడ పనులు చేస్తూ ఉంటాడో, వారు ఏ విధంగా ఈ పనిని ఆపాలి, ఏ విధంగా వీరిని ఆటంకపరచాలి, ఏ విధంగా వీరిని నిరుత్సాహపరచాలి అని చెప్పి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అదే క్రమంలో వారు ఏం చేస్తారంటే, చాలా నానా రకాలుగా వారు మాట్లాడుతూ ఉంటారనమాట. ఒక పక్క నెహమ్యా ఇజ్రాయేలు పెద్దలందరితో మాట్లాడి గోడ నిర్మాణాన్ని ప్రారంభించేస్తాడు. మరొక పక్క సన్బల్లట్టు, ఈ టోబియా అనేవారు మరి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ చాలా అవమానకరంగా, నిరుత్సాహకరంగా వారు మాట్లాడతారండి. ఆ మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 1, 2 and 3 వర్సెస్ నేను చదువుతున్నానండి. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్ళను మరల బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవుననెను. మరి ఈ విధంగా, అయ్యా మీరు కట్టే ఆ గోడ మీదకి ఒక నక్కెక్కితే చాలు పడిపోద్ది అని చెప్పి చాలా అవమానకరంగా, చాలా నిరుత్సాహకరంగా వారు ఎగతాళిగా మాట్లాడడం ఈ మాటల్లో మనం చూస్తామండి. వారు ఎంత ఎగతాళి చేస్తూ మాట్లాడినా, వారు ఎంత నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడినా నెహమ్యా కానీ ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు కానీ ఆ గోడ కట్టడాన్ని వారు ఆపలేదండి. ఆ పనిని వారు ముందుకు తీసుకెళ్తూ కొనసాగిస్తూనే వారు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఇదే క్రమంలో ఈ యొక్క భక్తుడైన నెహమ్యా మీదకి కొన్ని మర్డర్ అటెంప్ట్స్ కూడా వారు ప్లాన్ చేసినట్లుగా కూడా మనం బైబిల్లో చూడొచ్చండి. నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో ఈ మాట మనం చూడొచ్చు. మొత్తానికైతే దేవుని మహాకృపను బట్టి వితిన్ 52 days 52 రోజుల్లో నెహమ్యా మరియు తన ప్రజలందరూ కలిసి ఆ యొక్క గోడ నిర్మాణాన్ని ముగిస్తారండి. ఈ మాటను మనం నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వాక్యంలో మనం చూడొచ్చు. ఆ మాట మనం చదువుకుందాం. నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వాక్యం అండి. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 20వ దినమందు అనగా
52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. 52 డేస్లో ఆ యొక్క ప్రాకారం అంతటిని వారు ఆ యొక్క పనంతటిని కూడా ముగిస్తారండి. ఆ తర్వాత యెరూషలేము పైన ఈ యొక్క నెహెమ్యా ఏం చేస్తాడంటే కొంతమందిని అధికారులుగా ఆయన నియమిస్తాడు. వారి పేర్లు ఏంటంటే హనాని మరియు హనన్య. ఈ హనాని హనన్య అనే వారిని అధికారులుగా ఆయన నియమిస్తాడనమాట. నియమించిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. మరలా ఆయన తిరిగి వచ్చి ఇజ్రాయేలీలను చూసినప్పుడు మరి ఎంతో ఆయన మరలా దుఃఖపడతాడండి. ఎందుకంటే దేవాలయం నిర్మించబడింది, చుట్టూ గోడ నిర్మించబడింది, కానీ వారి హృదయాల్లో మాత్రం ఏ మాత్రం కూడా దేవుని పట్ల భయభక్తులు లేవు. ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం వారిలో కనిపించట్లేదు. మరి ఈసారి నెహెమ్యా ఈ యొక్క ఇజ్రాయేలీలను దేవుని వైపు ఆయన నడిపిస్తాడండి. ఏ విధంగా అంటే ఈ ప్రజలు వారు దేవుని ధర్మశాస్త్రానికి లోబడి జీవించేందుకు ఆయన ఒక పత్రికను లేదా ఒక లిఖిత పత్రాన్ని, దాన్ని ఏమంటారంటే ఒక నిబంధన పత్రాన్ని ఆయన రాయిస్తాడనమాట లిఖితపూర్వకంగా. అందులో ఆయన మెన్షన్ చేసిన మెయిన్ 4 పాయింట్స్ ఏంటంటే, మొదటిది వారు అంటే ఇజ్రాయేలీలు అన్యులలో కానీ పరదేశులతో కానీ వారు వివాహం చేసుకోకూడదు, మొదటి పాయింట్ అండి. రెండవదిగా విశ్రాంతి దినాన్ని వారు క్రమం తప్పకుండా ఆచరించాలి, ఇది సెకండ్ది. మూడవది దేవాలయం యొక్క సేవకు వారు సహకరించాలి, అన్ని విధాలుగా దేవాలయపు సేవకు వారు సహకరించాలి. నాలుగవది దశమ భాగాలు ఇస్తూ మరియు ఆ యొక్క బలులు అర్పిస్తూ వారు ఉండాలి. మీరు ఖచ్చితంగా ఈ ఆజ్ఞను ఫాలో అవ్వాలని చెప్పి ఆయన లిఖిత పత్రాన్ని లేదా నిబంధన పత్రాన్ని రాయించి ఆ విధంగా ఈ యొక్క ఇజ్రాయేలీలను దేవుని వైపుగా ఆయన నడిపిస్తాడండి. అలాంటి నెహెమ్యా యొక్క జీవితంలో మనం గమనించగలిగే, మనం తీసుకోగలిగే కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిగా ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణము నెహెమ్యా ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. ఏమంటే మీరు జాగ్రత్తగా మీరు చూస్తే నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా ఉన్నాడండి. ఎప్పుడైతే ఆయన సహోదరులు వచ్చి, అయ్యా యెరూషలేం పట్టణంలో పరిస్థితులు బాగోలేదు, చాలా అధ్వానంగా ఉన్నాయి, పట్టణం అంతా కూడా మరి ఆ యొక్క శ్రమతో వేదనతో బాధతో నిండి ఉంది అని చెప్పినప్పుడు, ఆ యొక్క పట్టణం యొక్క గోడ ప్రాకారం పడద్రోయబడింది అన్నప్పుడు వెంటనే ఆయన యాక్షన్ తీసేసుకోలేదు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఇలా ఉంది, నన్ను వెంటనే పంపించండి అని చెప్పి ఆయన ఏమీ యాక్షన్ తీసేసుకోలేదండి. ఆ సమయంలో ఆయన దేవునికి ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుని కొరకు కనిపెట్టాడు. ఇక్కడే చాలామంది చాలా పొరపాటు చేస్తారండి. అంటే వారి జీవితాల్లో వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కార్యం జరిగిపోవాలి అని వారు అనుకుంటారు. అనుకుని దేవుని కొరకు కనిపెట్టకుండా, దేవుని మాట కొరకు ఎదురు చూడకుండా వారి సొంత ఆలోచన బట్టి ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటారండి. అది ఎంత మాత్రం కూడా సరికాదు. ఇక్కడ నెహెమ్యా అలా చేయలేదండి. దేవుని కొరకు కనిపెట్టాడు, దేవుని చిత్తం కొరకు ఆయన కనిపెట్టాడు. ఆయన ఎంత కనిపెట్టాడంటే రాజు అయినటువంటి అర్తహషస్తే ఆయన అడిగాడు ఏమైందని చెప్పి. మరి ఇది కనిపెట్టడం అంటే. అందుకే ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణము ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. అంటే ప్రార్థనాపూర్వకంగా దేవునిపై మాత్రమే ఆధారపడే వ్యక్తి. రెండవదిగా ఆయనలో మనం చూడగలిగే రెండవ ప్రాముఖ్యమైన లక్షణము నెహెమ్యా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్ అండ్ హీ హ్యాస్ బర్డెన్ ఫర్ గాడ్స్ వర్క్. అంటే చాలా దూరదృష్టి కలిగిన వాడు, తెలివైన వాడు, అదేవిధంగా దేవుని పట్ల, దేవుని పని పట్ల అత్యంత భారం కలిగిన వాడు. మీరు జాగ్రత్తగా చూస్తే ఆయన ఏ డిజిగ్నేషన్లో ఉన్నాడండి? పెర్షియన్ కింగ్డంలో అనేక రాజ్యాలపై చక్రవర్తిగా ఉన్నటువంటి అర్తహషస్త యొక్క పర్సనల్ సెక్రటరీ, గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. ఇట్స్ అ వెరీ హై లెవెల్ పొజిషన్ అండి ఆ కాలంలో. ఒక రకంగా చెప్పాలంటే చాలా కంఫర్టబుల్ లైఫ్, కావాల్సిన డబ్బు, చక్కని ఆహారం, ఈయన తిన్నా కానీ రాజు ఆహారం తింటాడు. అలాంటి ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా దేవుని పని పట్ల అత్యంత భారం కలిగి ఉన్నాడండి. ఆ యొక్క సుఖభోగాలన్నింటినీ కూడా పక్కన పెట్టి సుమారు 12 సంవత్సరాల పాటు ఆ యొక్క పాడైపోయిన, శిథిలమైపోయిన ఆ యొక్క యెరూషలేం పట్టణంలో ఉన్నాడు. సుఖ సౌఖ్యాలకి దూరంగా ఉండి దేవుని యొక్క ఆ యొక్క గోడ నిర్మించే ఆ యొక్క పనిలోను, దేవుని ప్రజలను దేవుని వైపుగా నడిపించే పనిలోనూ ఆయన నిమగ్నమై ఉన్నాడండి. అందుకే ఆయనలో మనం చూడగలిగే రెండవ లక్షణము హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్ అండ్ బర్డెన్ ఫర్ గాడ్స్ వర్క్.
ఇది మన ఆయనలో చూడగలిగే రెండవ లక్షణం అండి. మూడవదిగా మనం చూడగలిగితే హీఈస్ ఎ కరేజియస్ అండ్ ఫియర్లెస్ లీడర్. కొంతమంది ఈ యొక్క సన్బల్లట్టు, టోబియా, ఇంకా కొంతమంది ఈ నెహమ్యాని ఎలాగైనా భయపెట్టాలి, బెదిరించాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. ఒకానొక క్రమంలో ఒక అతని చేత, ఇదిగో నేను చంపేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు పారిపో అని కూడా చెప్పించారండి. అప్పుడు ఆయన అంటాడు, నా వంటి వాడు పారిపోవచ్చునా? నా లాంటోడు అసలు పారిపోవాలా? వాళ్ళు నిజంగా చంపే బలమైతే చావడానికైనా సిద్ధమే, కానీ నేను భయపడి పారిపోయే పరిస్థితే లేదు అని చెప్తాడండి. మరి దేవుని పని కొరకు మరి ఎంతకైనా సరే ముందుకెళ్ళేటువంటి ఆ యొక్క ధైర్యం కలిగిన వాడు, భయం లేనివాడు నెహమ్యా. అందుకే హీఈస్ ఎ కరేజియస్ అండ్ ఫియర్లెస్ మ్యాన్ అనేటువంటి లక్షణాన్ని కూడా మనం చూడగలుగుతామండి. ఇది మనం ఆయన చూడగలిగే మూడవ లక్షణం. మరి ఆఖరిది, నాలుగవదిగా మనం చూస్తే హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ సెల్ఫ్లెస్నెస్. ఏమండి, వాస్తవానికి ఈ యొక్క నెహమ్యా యెరూషలేం పట్టణానికి ఒక గవర్నర్గా వెళ్ళాడండి. ఒక గవర్నర్గా వెళ్ళి కూడా ఆ గవర్నర్స్ ఫుడ్ అలవెన్సెస్ను ఉపయోగించుకోలేదు. ఆయనకు వచ్చే జీతాన్ని కూడా ఆయన తన ప్రజలకు పంచిపెట్టినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చండి. ఆ మాట మనం చదువుకుందాం. నెహమ్యా గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయొచ్చు వచ్చిరి. 14వ వచనం అండి, 5వ అధ్యాయం 14వ వచనము. మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములో అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. ఒక అధికారికి వచ్చేటువంటి సొమ్ము నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదండి. తీసుకోకుండా ఆ యొక్క ధనాన్ని అంతటినీ కూడా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఆయన ఖర్చు చేసినట్లుగా, అదేవిధంగా ఆ యొక్క గవర్నర్స్ ఫుడ్ అలవెన్సెస్ని కూడా తనకు మాత్రమే కాకుండా ఆ యొక్క భోజనపు బల్ల మీద 150 మందిని, అంటే అక్కడ పనిచేసేటువంటి ఆ యొక్క వారిని, తన ప్రజలను, అక్కడ ముఖ్యంగా ఆ పనిలో నిమగ్నమై ఉన్న వారిని తనతో పాటు తన బెంచ్ మీద కూర్చోబెట్టి ఆయన భోజనం పెట్టాడండి. ఆ మాట మనం చదువుకుందాం 16వ వచనంలో. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయొచ్చు వచ్చిరి. భూమి సంపాదించుకుని వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఈ విధంగా మరి నేను గవర్నర్ని, నేను సుఖాలు అనుభవిస్తూ ఉంటాను, మీరు మాత్రం గోడ కట్టండి అని ఆయన అనుకోలేదండి. మరి వారందరితో కలిసి భోంచేసేవాడు. ఈయనకి ఎలాంటి ఆహారం అయితే పెడుతున్నారో వారందరికీ కూడా అలాంటి ఆహారమే పెట్టండి అని అన్నాడు. అదేవిధంగా ఒక గవర్నర్కి, ఒక అధికారికి వచ్చేటువంటి ఆ యొక్క డబ్బును కూడా ఆయన ఆశించకుండా దాని అంతటినీ కూడా ఆ యొక్క ప్రజలకు ఆ పనికి ఆయన వెచ్చించాడండి. ఈ విధంగా నెహమ్యా తన కాలంలో ఆయన జీవించినటువంటి ఆ యొక్క సంవత్సరాల్లో దేవుని కొరకు ఎంతో నమ్మకంగా బ్రతికాడండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మనం కూడా నెహమ్యా వలె జీవించగలిగితే, నెహమ్యా వలె దేవుని పని పట్ల భారం కలిగి మనం జీవించగలిగితే, నెహమ్యా వలె ఆ యొక్క ఎలాంటి స్వార్థం లేకుండా ధైర్యంగా మనం దేవునికి నిలబడగలిగితే, మన ద్వారా కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మన కుటుంబాన్ని కడతాడు, మన ప్రాంతాన్ని కడతాడు, మన సంఘాన్ని దేవుడు కడతాడు. ఈ విధంగా మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతాం, మనకి మనం దీవెనకరంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నెహమ్యా వలె మనం కూడా జీవిద్దామండి. మనం కూడా ఆశీర్వాదకరంగా మనం ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.